ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరంగా ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకున్నాం కదా. అందులో భాగంగా ఈ వారం వారఫలాలు కూడా ఆదివారం నాటి పంచాంగ శ్రవణం ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు వివరంగా మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 3వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ విధియ రాత్రి 12 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి తదియ. నక్షత్రం అనురాధ పూర్తిగా ఉంటుంది. వర్జ్యం ఉదయం 10 గంటల 2 నిమిషాల నుంచి 11 గంటల 46 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 32 నిమిషాల నుంచి 5 గంటల 24 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే 4వ తారీఖు సోమవారం, అంటే రేపటి నుంచి డొల్లు కత్తరి అంటే చిన్న కత్తరి అంటాం, అది ప్రారంభమవుతుంది. ఇక 5వ తారీఖు మంగళవారం సంకటహర చతుర్థి. ప్రతి నెల కూడా మనం సంకటహర చతుర్థి రోజు ప్రత్యేకంగా గణపతి స్వామివారిని పూజించడం, స్వామివారికి అర్చన, అభిషేకం, హోమం లాంటివి చేయించుకుంటూ ఉంటాం కదా. అందులో ఈసారి విశిష్టత ఏంటంటే 5వ తారీఖు మంగళవారం సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి ప్రధానంగా చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటి, ఏ పని ప్రారంభం చేసినా కూడా ఏదో రకమైన ఆటంకం వస్తుందండి అంటున్నారు. అటువంటి వారు అంటే చేసే కార్యక్రమాల్లో ఎవరికైతే విఘ్నాలు ఎక్కువగా వస్తున్నాయో అటువంటి వారు, ముఖ్యంగా ఎవరైతే రుణాల ఊబిలో కూరుకుపోయి అంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ 5వ తారీఖు మంగళవారం ప్రత్యేకంగా కూడా గణపతి స్వామివారి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా గరికమాలను స్వామివారికి సమర్పించడం, అరటి పండ్లను ప్రత్యేకంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం, యథాశక్తిగా అంటే వీలైతే శక్తి ఉంటే స్వామివారికి అభిషేకం కానీ లేకపోతే హోమం కానీ చేయించుకోవడం చాలా మంచిది. అందున మంగళవారం సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి ఎవరికైతే రుణ బాధలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని ప్రత్యేకంగా పఠిస్తే తప్పకుండా కూడా రుణాలు తీర్చే శక్తిని స్వామివారు అనుగ్రహిస్తారు. ఈ రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని కనీసం 9 సార్లు, వీలుంటే 18, ఇంకా వీలుంటే 27 లేదా 54, మరీ బాగా కష్టాలు ఎక్కువగా ఉంటే ఆర్థిక పరంగా రుణాలు తీర్చలేక ఇబ్బంది పడుతుంటే 108 సార్లు ప్రత్యేకంగా పఠించి స్వామివారికి ఎవరైతే గరికమాల సమర్పిస్తారో అటువంటి వారికి రుణ బాధల నుంచి క్రమేపీ బయటపడే శక్తిని స్వామివారు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ సదావికాసం అంటే, ఎందుకంటే మంగళవారం శంకర చతుర్థి పండగ కాబట్టి రుణ బాధలు తీయడానికి చాలా మంచి రోజు కాబట్టి ప్రయత్నాలు చేయడం అందరికీ మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ వారం గ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం. మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారం చూస్తే ఈ వారం మేషరాశిలో రవి, బుధులు, వృషభరాశిలో శుక్రుడు, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో కుజశనుల యొక్క సంచారం కొనసాగుతుంది. అలాగే వృశ్చికం, ధనుస్సు, మకర రాశిలో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కష్టానికి తగిన ప్రతిఫలం పెద్దగా కనిపించదు. వీరి శ్రమంతా కూడా వృధాగా మారే అవకాశం అధికంగా ఉంది. లేనిపోని నిందలు, లేనిపోని విమర్శలకు ఈ వారం వీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కాస్త నిదానం అవసరం అని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. స్నేహితుల నుంచి కూడా కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం యథాశక్తిగా పాల్గొంటారు. చిన్నటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడం ఆలస్యం కావడం వల్ల కొన్ని ఖర్చులను వీరు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ బాధ్యతలతో ఈ వారం ఈ రాశి వారు బాగా సతమతమవుతారు. సోదర వర్గం వారి యొక్క సహకారం లేకపోవడం, వారితో మాట పట్టింపులు ఏర్పడడం వల్ల కూడా కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు ఈ వారం అకస్మాత్తుగా ఎదురవుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఏమాత్రం కూడా అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం ఈ రాశి వారికి ఈ వారం మంచిది కాదు. ఆహార పానీయాల విషయంలో కూడా ఎంత జాగ్రత్త పాటిస్తే ఈ వారం అంత మంచిది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
అయితే అడ్వాన్సుల చెల్లింపు విషయంలో కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉంది. దీన్ని గుర్తుంచుకోవడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు ఈ వారం మొత్తానికి సాధిస్తారు. అయితే నూతన పెట్టుబడులు సమకూర్చుకోవడం కొద్దిగా కష్టమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని భారం, బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి. వైద్య, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కూడా చికాకులు తప్పవు. టెక్నికల్ రంగం వారు ఎంత కృషి చేసినా ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద గోచార గ్రహరీత్యా ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే శివాష్టక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం మరింత మంచిది. ఒకవేళ ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి, నూతనంగా ఏదైనా పనులు ఈ వారం ప్రారంభం చేయాలి అని చెప్పి ఈ మేషరాశి వారు అనుకుంటే తప్పకుండా శివుడికి ఒక్కసారి అభిషేకం చేయించి ఆ తర్వాత ఆ పనులు ప్రారంభం చేయడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. గత కొంతకాలం నుంచి చికాకు పరుస్తున్న కొన్ని సమస్యల నుంచి ఈ వారం వీరికి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. విద్యార్థుల శ్రమ కూడా కొంత మేర ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా దక్కుతాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కొంతవరకు చేతికందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలు కూడా తీర్చే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. అదేవిధంగా పొదుపు మార్గాల్లో కూడా పయనాన్ని కొనసాగిస్తారని చెప్పవచ్చు. కుటుంబంగా చూస్తే కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తారు. కుటుంబ పెద్దల యొక్క సలహాలు, సూచనలు కూడా అమలు చేస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఈ వారం అప్పుడప్పుడు ఏర్పడుతున్నా అవి కూడా సర్దుబాటు అవుతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. దీనివల్ల కాస్త సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఇక గృహ నిర్మాణాలు ఎవరైతే చేస్తారో అటువంటి వాటిలో వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక అంచనా కూడా వస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించని మేర లాభాలు చేతికంతాయి. భాగస్వాములతో ఎక్కడైతే చర్చలు జరుపుతారో అవన్నీ కూడా సఫలమవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కాస్త ఈ వారం తగ్గుతుంది. దీనివల్ల కాస్త ఊరట చెందుతారు. ఉన్నతాధికారులు ఇచ్చే సలహాలు, సూచనల ప్రకారం పనిచేసి వారి యొక్క మెప్పును కూడా పొందుతారని చెప్పవచ్చు. క్రీడ, పారిశ్రామిక, కళారంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. టెక్నికల్ రంగం వారికి విశేషంగా అనుకూలిస్తుంది. మహిళలకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. ఈ వారం గోచార గ్రహరీత్యా ఈ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఏ కార్యక్రమాన్ని ఈ వారం ప్రారంభం చేసినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. స్నేహితులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే సర్దుబాటు అవుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క సుదీర్ఘ కళ కూడా ఈ వారం నెరవేరుతుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఈ వారం అనుకోకుండా బయటపడతారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు పెద్దగా లోటు ఏమీ లేకపోయినా ఖర్చులను తగ్గించుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. డబ్బు ఖర్చు చేసేటప్పుడు నిజంగా ఖర్చు చేయడం అవసరమా లేదా అన్నదాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తుల యొక్క బకాయిలు కూడా వీరు చెల్లించాల్సిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. దీన్ని కూడా గుర్తుంచుకోవడం మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులందరికీ వీరి మీద విశ్వాసం అధికమవుతుంది. వీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహకారం, సహాయం లభిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో ఏదైనా కూడా ఒక వేడుక లాంటిది జరగాలి, శుభకార్యం జరగాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తుంటే అది జరిగే అవకాశం ఉంది. బంధువుల నుంచి అందే ఆహ్వానాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం కాస్త చికాకుపరుస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఈ వారం మీ రాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి తగిన ప్రణాళికలు రూపొందించుకోవడం, చక్కగా నిద్రపోవడం మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఇళ్ళు కొనుగోలు ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వారసత్వ ఆస్తుల విషయంలో ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల క్రమేపీ కూడా లాభిస్తాయని చెప్పొచ్చు. నూతన భాగస్వాములు కూడా చేరుతారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని మార్పులు జరగడం, ఆ జరిగే మార్పులు వీరికి అనుకూలంగా ఉండడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. ఇక వైద్య, రాజకీయ, పారిశ్రామిక రంగం వారు చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ రాశులు హఠాత్తుగా విదేశీ ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి తమ సంస్థ నుంచి ఊహించని ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. మహిళలకు ఈ వారం ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అనునిత్యం ఈ వారం అంతా చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఆలోచనలు ఈ వారం పరిపరి విధాలుగా ఉన్న
చివరకు ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పోటీ పరీక్షల్లో చక్కటి విజయాలు కూడా సాధిస్తారు. ఎంతో కాలంగా పరిష్కారం కాని కొన్ని వ్యవహారాలు ఈ వారం కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా తమ వంతు పాత్ర పోషిస్తారు. గతంలో నిలిచిపోయిన కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి. రుణ బాధలు కూడా చాలా వరకు తొలగుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇతర వ్యక్తులకు హామీ ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి హామీ ఇవ్వడం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తారు. సోదర వర్గం వారితో ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. సంతానానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా ఆహార పానీయాలు తీసుకునే విషయంలో కూడా ఎంత జాగ్రత్త వహిస్తే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. సమయానికి భోజనం చేయడం ప్రధానంగా ఈ వారం వీరికి చాలా మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కి తేవడంలో కీలక పాత్రను ఈ వారం వీరు పోషిస్తారు. గృహ నిర్మాణంపై మరింత దృష్టి సాధిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనూహ్య రీతిలో వీరికి పెట్టుబడులు చేతికంతాయి. నూతన వ్యాపార ఆలోచనలు చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన ఉత్సాహంతో తమ బాధ్యతలను చక్కదిద్దుతారు. కొన్ని మార్పులు ఏవైతే ఉద్యోగ జీవితంలో ఈ రాశి వారికి చోటు చేసుకుంటే అవి వీరికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. క్రీడ, రాజకీయ, కళారంగం వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికందే అవకాశం ఉంది. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా పఠించే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా మంగళవారం రోజు ఎంత ఎక్కువగా పఠిస్తే ఈ రాశి వారికి అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కొంతమంది వ్యక్తుల నుంచి కొన్ని సమస్యలు, ఇబ్బందులు అకస్మాత్తుగా ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమానంతరం మాత్రమే పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన మాత్రం ఈ రాశి వారికి అధికమవుతుంది. నూతన విషయాలు కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. స్నేహితుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. అనుకున్నది సాధించాలి అన్న పట్టుదలతో ఈ వారం ముందుకు సాగడం చాలా మంచిది. ఆర్థికంగా చూస్తే ఈ వారం చక్కగా ఆర్థికంగా బలపడతారు. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. పొదుపు మార్గం వైపు కూడా వీరు అడుగు ముందుకు వేస్తారు. ఆర్థిక పరంగా ఇతర వ్యక్తులకు ఇచ్చే హామీల పట్ల తొందరపాటు మంచిది కాదు. కుటుంబ పరంగా వస్తే ముఖ్యంగా ఈ వారం వీరి యొక్క వైవాహిక జీవితంలో చక్కటి ప్రశాంతత లభిస్తుంది. బంధువులతో విభేదాలు ఏమన్నా ఉంటే తీరే అవకాశం ఉంది. వీరి యొక్క ఇంట్లో కొన్ని వేడుకలు కూడా ఈ వారం నిర్వహించాల్సి వస్తుంది. ఇక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలు కూడా క్రమేపీ తగ్గిస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కొన్ని చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే క్రమేపీ కూడా మంచి లాభాలు చేతికంతాయి. అయితే నూతన పెట్టుబడుల విషయంలో కాస్త నిదానం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ప్రతిబంధకాలను అధిగమిస్తారు. ఉన్నతాధికారుల నుంచి పిలుపు కూడా అందుతుంది. క్రీడ, పారిశ్రామిక, కళారంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. టెక్నికల్ రంగం వారి మీద ఉన్న ఒత్తిడి ఈ వారం కాస్త తగ్గుముఖపడుతుంది. మహిళలకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సింహరాశి వారు చేస్తున్న పనులు సునాయాస విజయాలు సాధించడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం, శ్రీరాముల వారిని భక్తిగా శ్రద్ధగా పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ముఖ్యమైన కార్యక్రమాలను ఈ వారం నిదానంగా సాగిస్తారు. ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. విద్యార్థులు ఒక కీలకమైన సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. కష్టానికి తగిన ఫలితం పెద్దగా ఈ వారం ఈ రాశి వారికి కనిపించదు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా కొనసాగవు. దీనివల్ల నిర్ణయాలు తీసుకోలేక కాస్త ఆందోళన కూడా చెందుతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమకూరినప్పటికీ కూడా ఖర్చులు బాగా అధికమవడం వల్ల రుణాలు కూడా అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు కొన్ని చర్చిస్తారు. కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. సోదరుల నుంచి అందాల్సిన సాయం కూడా ఈ వారం ఈ రాశి వారికి అందుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్య సమస్యల వల్ల ఈ వారం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. వైద్యులను సంప్రదించడం కన్యారాశి వారికి చాలా మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. అదేవిధంగా భూములు కొందాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఒక అంచనాకు రావడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం కొద్దిపాటి లాభాలు చేతికంతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు మరింత శ్రమిస్తే కానీ అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు.
వీరి యొక్క ఉద్యోగ జీవితం కత్తి మీద సాముగా ఈ వారం నిలుస్తుంది. వైద్య, కళ, పారిశ్రామికవేత్తలకు కొన్ని చిక్కులు, సమస్యలు, టెక్నికల్ రంగం వారికి ఈ వారం అంతా కూడా అయోమయంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే కన్యరాశి ప్రతి నిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తదుపరి తులారాశి. గోచార గ్రహ సంచారీత్యా తులారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఎంత ప్రయత్నించినా చేపట్టిన వ్యవహారాల్లో కదలికలు కనిపించదు. ప్రతి విషయం కూడా కాస్త మందకొడిగానే సాగుతుంది. ఇతరుల విషయాల్లో సాధ్యమంతలో కూడా అనవసరంగా జోక్యం చేసుకోవడం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఆలోచనల్లో తరచూ మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పొచ్చు. దీనివల్ల నిర్ణయాల్లో ఆలస్యమవుతుంది. స్నేహితుల నుంచి కూడా కొన్ని విషయాల్లో ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. ఎంత అనుభవం ఉన్నా సరే తమ కంటే తక్కువ స్థాయి వారి చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితులు కొన్ని తలెత్తుతాయి. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అంతకు ఇబ్బంది పడతారు. మరోవైపు ఖర్చులను తట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలించక కాస్త గందరగోళంలో పడతారని చెప్పొచ్చు. ఇక కుటుంబపరంగా చూస్తే సోదరులు, కొంతమంది బంధువులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. సంతానపరంగా కూడా కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఎదురవుతాయి. ప్రతి విషయంలో కూడా అప్రమత్తత అవసరం అని ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఇక శుభకార్యాలు చేయడంలో కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆటంకాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం విషయానికి వస్తే తరచూ ఏదో ఒక అనారోగ్య రుగ్మతతో బాధపడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కార్యక్రమాలను వాయిదా వేస్తారు. భాగస్వాముల నుంచి ఏమాత్రం కూడా సహాయం లభించదు. లాభాలు కూడా పెద్దగా చేతికి రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇతరుల బాధ్యతను కూడా ఈ వారం వీరే పూర్తి చేయాల్సి వస్తుంది. దీనివల్ల పని భారంతో బాగా కూడా సతమతమవుతారు. పారిశ్రామిక, రాజకీయ, కళారంగాల వరకు ఈ వారం అంతా కూడా అయోమయ వాతావరణం నెలకొంటుంది. టెక్నికల్ రంగం వారిలో కాస్త నిరాశ నిస్సులు అధికమవుతాయి. చేస్తున్న ఉద్యోగం పట్ల టెక్నికల్ రంగం వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. మహిళలకు మనోధైర్యం బాగా తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల ఏ పని చేయలేక ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు. మొత్తం మీద తులారాశి వారికి ఈ వారం గోచార గ్రహ సంచారించి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి వీరు ముఖ్యంగా చేయబోయే పనుల్లో విజయం సాధించడం కోసం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈ వారం అంతా కూడా అన్ని విధాలుగా కూడా వీరికి చాలా అనుకూలం అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఎంతటి వారైనా సరే లెక్క చేయరు. వీరు అనుకున్న బాటలోనే పయనించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం వదిలిపెట్టకుండా ముందడుగు వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను కూడా సాఫీగా సాగుతాయి. ఆత్మీయులు, శ్రేయభిలాషుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. చిన్నాటి స్నేహితులను కలుసుకుని ముఖ్యమైన విషయాలు కొన్ని చర్చిస్తారు. ఇక విద్యార్థుల నైపుణ్యానికి తగిన ఫలితం కూడా ఈ వారం లభిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు అప్రయత్నంగా చేతికంతుంది. కాకపోతే ఇతర వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, ఇప్పించేటప్పుడు కానీ, హామీ ఇచ్చేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. లేకపోతే భవిష్యత్తులో వీరు ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవడం కష్టమవుతుంది. ఒకవేళ అప్పు ఎవరి దగ్గర ఇప్పిస్తే ఆ వారు చెల్లించకపోవడం వల్ల తిరిగి ఆ డబ్బు వీరు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశిపతిని గుర్తుంచుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక కుటుంబపరంగా వస్తే కుటుంబంలో ఏర్పడే వివాదాలను ఏదో ఒక విధంగా ఈ వారం సర్దుబాటు చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా నెలకొంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా వీరి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. నిత్య కార్యక్రమాలు యథావిధిగా చేపడతారు. ఇక వాహనాలు, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కాస్త నిదానించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. భాగస్వాముల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో జరిగే అవాంతరాలన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయికి చేరుకునేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారు నూతనోత్సాహంతో గడుపుతారు. టెక్నికల్ రంగం వారి యొక్క అంచనాలన్నీ కూడా ఈ వారం నిజమవుతాయి. మహిళల కుటుంబంలో చక్కటి ఆదరణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా వీరు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా చేస్తూ ముఖ్యంగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం మంచిది. ఏదైనా కూడా ముఖ్యమైన పని ప్రారంభం చేయాలి, నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా ఆంజనేయ స్వామి వారికి ఒకసారి తమలపాకులతో పూజ చేయించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారీత్యా ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యలను అధిగమిస్తారు.
అదేవిధంగా కొన్ని కార్యక్రమాలను ఈ వారం శ్రమానంతరం మాత్రమే పూర్తి చేస్తారు. ఇక వీరికి పరిచయం ఉన్న వ్యక్తులు వీరికి చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కొలిక్క వస్తుంది. విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు ఈ వారం సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనప్రాప్తి సూచనలు ఈ వారం మీ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. అదేవిధంగా రుణ విముక్తి కోసం అంటే అప్పులు బాధ తీరడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఒక కొలిక్క వస్తుంది. అదేవిధంగా వీరికి ఇచ్చిన మాట ప్రకారం కొంతమంది వ్యక్తులు అంటే గతంలో వీరి దగ్గర డబ్బు తీసుకున్న వారు తిరిగి ఈ వారం చెల్లిస్తారు. కాబట్టి మొండి బకాయిలు లాంటివి ఏదైనా ఉంటే వెళ్ళి వారిని సంప్రదించడం, అప్పు తీర్చమని చెప్పి అడగడం చాలా మంచిది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి మీద మరింత ప్రేమను కనబరుస్తారు. అదేవిధంగా పెద్దలు వీరికి చక్కగా కూడా చేయూతనిస్తారని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాల లాంటి వాటికి రంగం సిద్ధం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఔషధ సేవనం కూడా ఈ వారం తప్పకపోవచ్చు. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే అత్యంత విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం గత వారం కంటే కూడా మంచి లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులకు చికాకులు ఏవైతే ఉద్యోగ జీవితంలో ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తరుగుతాయి. ఉన్నత స్థాయి అధికారులు నూతన బాధ్యతలు కొన్ని వీరికి అప్పగిస్తారని చెప్పవచ్చు. క్రీడ, కళ, పారిశ్రామికవేత్తలు కూడా ఈ వారం సువార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగంలో చేసే ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ధనురాశి ఈ వారం పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం హయగ్రీవ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే తప్పకుండా కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ యథాశక్తిగా చేయించుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేసి అందరి యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీరు మౌనాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. దీనివల్లనే వీరికి విజయాలు కూడా అధికమవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మన మాట వల్ల ఇబ్బందులు ఎదుగుతాయి కదా, అటువంటిప్పుడు కాస్త మౌనంగా ఉండడమే మంచిది అని చెప్పవచ్చు. మకర రాశి వారు ఈ వారం మౌనంగా ఉండి మంచి విజయాలు కూడా సాధిస్తారని చెప్పవచ్చు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతూ ఖర్చులను తగ్గించుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ ఆర్థిక విషయాల్లో ఇతర వ్యక్తులకు తొందరపడి హామీ ఇవ్వడం మంచిది కాదు అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే సోదర వర్గం వారితో అనుబంధం బాగా కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. ఒక సమస్యని అందరి సహాయంతో సహకారంతో పరిష్కరించుకుంటారు. సంతానపరంగా సువార్తలు కూడా అందుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు కలగడం వల్ల కాస్త అసౌకర్యానికి ఈ వారం వీరు లోనవుతారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి స్థిరాస్తి వ్యవహారం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు స్థిరాస్తి వ్యవహారంలో సమస్యలుంటే ఈ వారం పరిష్కరించుకోవడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈ వారం లాభాలకు ఎటువంటి ఢోకా లేకుండా గడుస్తుంది. నూతన వ్యాపారాల్లో భాగస్వాములు కూడా చేరే ప్రయత్నం చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే చికాకులను ఈ వారం అధిగమిస్తారు. ఉన్నత స్థాయి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వైద్య, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. టెక్నికల్ రంగం వారికి పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. మహిళలకు సోదరీమణుల నుంచి పిలుపు కూడా అందుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచారీత్యా కుంభరాశి వారు అనుకున్న కార్యక్రమాలు మరింత చురుగ్గా పూర్తి చేస్తారు. ఆలోచనలు కూడా చక్కగా అమలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాల క్రమేపీ కూడా చక్కబడతాయి. వీరి అభిప్రాయాలను ఎదుటి వ్యక్తికి నిర్మోహమాటంగా వెల్లడించే ప్రయత్నం చేస్తారు. ఎవరికి ఏమాత్రం భయపడకుండా జీవితాన్ని ఏదో విధంగా నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎదురయ్యే కష్టాలను ఈ వారం ఏమాత్రం కూడా లెక్క చేసే ప్రయత్నం చేయరు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం అధికంగా ఉంది. రుణాలు కూడా కొంతవరకు తీరి ఒత్తిడిని కూడా ఈ వారం తగ్గించుకుంటారు. కుటుంబపరంగా వస్తే వీరి అభిప్రాయాలకు అనుగుణంగానే కుటుంబ సభ్యులు కూడా నడుచుకుంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ వీరు కూడా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం కాస్త కుదిరిపడుతుంది. చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే విలువైన బంగారు ఆభరణాలు లేక వాహనాలు కొనాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు
వాటిని కొనే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం ఇష్టమున్నా లేకపోయినా ఉద్యోగ జీవితంలో జరిగే కొన్ని మార్పులను వీరు అంగీకరించక తప్పదు. పని ఒత్తిడి మాత్రం కాస్త తగ్గుతుంది. ఇక క్రీడ, రాజకీయ, పారిశ్రామిక రంగం వారికి ఈ వారం కాస్త అనుకూలంగానే ఉంది. టెక్నికల్ రంగం వారి కష్టం ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళల యొక్క కోరికలు ఈ వారం నెరవేరే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కుంభరాశి ఉద్యోగస్తులు ఈ వారం ఉద్యోగ జీవితంలో జరుగుతున్న మార్పులను అంగీకరించడమే మంచిది. దానికి వ్యతిరేకంగా వెళ్ళడం మంచిది కాదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా చేస్తూ ముందుకు సాగడం. ఒకవేళ ముఖ్యమైన పని ఏదైనా ప్రారంభం చేయాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఈశ్వర్ తప్పకుండా ఆంజనేయ స్వామి వారికి ఆలయానికి వెళ్ళి 27 ప్రదక్షిణాలు చేసుకుని హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ఆలయంలో కూర్చొని యథాశక్తిగా పఠించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. గోచార గ్రహ సంచారరీత్యా మీనరాశి వారికి ఈ వారం పరిస్థితులు గతంతో పోలిస్తే కాస్త అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే తమ మాటల నైపుణ్యంతో ఆకట్టుకొని తమ దారిలోకి తెచ్చుకుంటారు. శత్రువులు కూడా వీరికి స్నేహహస్తాన్ని అందిస్తాం అంటూ ముందుకు రావడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అనుకోని సంఘటన ఒకటి వీరికి ఎదురవుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. అయితే మరొక వైపు ఖర్చులు కూడా బాగా అధికంగా ఉంటుంది. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కుటుంబ రంగం వస్తే కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా ఈ వారం నెలకొంటుంది. సోదరులు అందించే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు స్వీకరిస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. చరస్థిరాస్తుల క్రయ విక్రయాల విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూల వాతావరణం నెలకొంటుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు ఇతర బాధ్యతల నుంచి ఈ వారం బయటపడతారు. దీనివల్ల ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ఇక క్రీడ, పారిశ్రామిక, రాజకీయవేత్తలు కొన్ని పర్యటనలు చేయాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికంతాయి. మహిళలకు ఇంటా బయట విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పొచ్చు. పరిహార విషయానికి వస్తే మీనరాశి ప్రతి నిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం, అదేవిధంగా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం. ఒకవేళ ముఖ్యమైన పని ఏదైనా ప్రారంభం చేయాలి, నిర్ణయం ఈ వారం తీసుకోవాలి అని చెప్పనుకుంటే తప్పకుండా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి 27 ప్రదక్షిణాలు చేసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం వీరికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నరగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.